సీమ తన ఫోన్ చూసి తల వంకర చేసి చూసినప్పుడు భయంతో ఆమె రొమ్ము రుమ్ము కొట్టింది. ఆమె మొబైల్ పర్వాలేదు, ఏకసారమే 50 ఏళ్ల పాత ఫోన్ అయిపోయినట్టే అనిపించింది. భయంతో తన ముఖాన్ని చూసేందుకు ఆమె మేకప్ మిర్రర్ తీసుకుంది. ఒక చూపులోనే ఆమె స్థితి చెడిపోయింది. ఆమె ముఖం పూర్తిగా వృద్ధ మహిళలా మారిపోయింది. సీమ ఎప్పటికీ ఈ నిజాన్ని తన బాయ్ ఫ్రెండ్ రోహన్కు చెప్పాలనుకోలేదు. అందువల్ల ఒక బహానా చేస్తూ రోహన్ను సమీపం షాపు నుండి నీళ్లు తీసుకురావడానికి పంపింది. రోహన్ దూరం వెళ్లగానే సీమ పూర్తిగా వృద్ధ మహిళగా మారిపోయింది. వాస్తవానికి కొద్ది కాలం క్రితం సీమ మీరా దగ్గర ఒక రహస్య ఔషధం కొనుగోలు చేసింది. ఈ ఔషధం మనిషిని మళ్లీ యువతరంగా మార్చగలదని చెప్పేవారు. ఈ ఔషధం చాలా అరుదుగా ఉండేది మరియు ఒక బాటిల్ ధర ₹1,00,00,000 ఉండేది. యువంగా కనిపించాలనుకున్న సీమ విరామం లేకుండా ఒప్పందంపై సంతకం చేసి ఒకసారి తాగింది. ఆశ్చర్యకరమైనది ఏమిటంటే ఒక్క నిమిషంలోనే ఆమె నిజంగా 50 సంవత్సరాలు యువతరంగా మారిపోయింది. అవసరమైతే సీమ తన అసలు రూపంలో తిరిగి వచ్చినప్పుడు రోహన్ సరుకు తీసుకుని తిరిగి వచ్చాడు. అతను సీమాని అడిగాడు, "నువ్వు ఇక్కడ కూర్చున్న ఏదైనా అమ్మాయిని చూశావా?" సీమ స్పష్టంగా తిరస్కరించి ఒక బహానా చేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇంటి చేరిన తర్వాత కూడా ఆమె మనసు ప్రశాంతం కాలేదు. అందువల్ల ఆమె మళ్లీ మీరా వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె తెలుసుకుంది, ఈ ఔషధం చాలా అరుదుగా ఉండటానికి కారణం ఏమిటంటే ఇందులో మీరా ఆత్మ భాగం కలిపారు. ఈసారి సీమ అడగకుండా ఏదో తీసుకుని వెళ్ళింది. దీని ఖర్చు ఆమెకు భారం అయ్యే అవకాశం ఉంది.